నెక్స్ట్ మోడల్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏమిచ్చారంటే mod t-1 ప్లస్ mod t+1 వేర్ t is greater than or equals to 0. ఇక్కడ mod వాల్యూస్ ఇచ్చారు కదా, సో దీనివల్ల మీరు టెన్షన్ అవ్వద్దు, జస్ట్ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ t వాల్యూ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చారు. ఇక్కడ t-1 t+1 అని ఇచ్చారు కదా లోపల, ఈ 1 కన్సిడర్ చేయండి. ఈ t వాల్యూ గ్రేటర్ దెన్ 1 వేస్తే ఇక్కడ లోపల పాజిటివ్ వస్తుంది వాల్యూ. అదే లెస్ దెన్ 1 వేస్తే ఇక్కడ వాల్యూ నెగటివ్ అవుతుంది. ఇక్కడ లెస్ దెన్ 1 వేసినా గ్రేటర్ దెన్ 1 వేసినా t+1 పాజిటివే అవుతుంది. ఇది ఎలా వేసినా మనకి ప్రాబ్లం లేదు. సో దీంతోనే మనకి ప్రాబ్లం. సో దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇది 1 కంటే పెద్ద నెంబర్ వేసినప్పుడు ఈ వాల్యూ పాజిటివ్ అవుతుంది కదా, అప్పుడు ఈ వాల్యూ అంతా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అదే ఇక్కడ t వాల్యూ 1 కంటే నెగిటివ్ వస్తే ఈ ఇన్సైడ్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. సో అది ఇక్కడ మోడ్ ఉంది కాబట్టి ఈ వాల్యూ పాజిటివ్ అవ్వాలి. వాల్యూ పాజిటివ్ అవ్వాలంటే ఈ నెగిటివ్ నెంబర్ని నెగిటివ్ పెట్టి మల్టిప్లై చేస్తేనే కదా పాజిటివ్ అయ్యేది. సో మనం ఇలా వేసుకుంటాం ఫస్ట్. సో 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి ఒక కేసు చూద్దాం. ఫస్ట్ 0 to 1 అంటే 1 కంటే స్మాలర్ నెంబర్. ఈ కేసులో ఈ వాల్యూ నెగిటివ్ అవుతుంది కదా, దీన్ని పాజిటివ్ చేసినప్పుడు మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. అండ్ ఇది ఎలాగో పాజిటివే అవుతుంది కాబట్టి ఇక్కడ చేంజ్ చేయకుండా వేసేస్తాం యాజ్ ఇట్ ఈస్. ఇది ఎప్పుడంటే 0 to 1 t వాల్యూ 0 to 1 ఉన్నప్పుడు. సపోజ్ t వాల్యూ గ్రేటర్ దెన్ 1 కానీ ఈక్వల్స్ టు 1 కానీ అవుతే ఇది పాజిటివ్ అవుతుంది. సపోజ్ t వాల్యూ 1 వేస్తే ఈ వాల్యూ 0 అయిపోతుంది. సపోజ్ t వాల్యూ గ్రేటర్ దెన్ 1 ఉంటే ఈ వాల్యూ పాజిటివ్ అవుతుంది. అప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ t వాల్యూ 0.5 తీసుకున్నాం అనుకోండి. దిస్ ఇస్ లెస్ దెన్ 1. లెస్ దెన్ 1 అయినప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందంటే ఫస్ట్ ఇది నెగిటివ్ కదా, 0.5 మైనస్ 1 అంటే మైనస్ 0.5 అవుతుంది. ఈ మైనస్ 0.5 పాజిటివ్ అయిపోతుంది ఎందుకంటే మోడ్ ఉంది కాబట్టి. సో దానికి మైనస్ పెట్టి మల్టిప్లై చేసేస్తే పాజిటివ్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఈ వాల్యూ 1.5 అవుతుంది. సో మనకి వాల్యూస్ ఇలా వస్తాయి. అదే ఇక్కడ గ్రేటర్ దెన్ 1 వస్తే సపోజ్ 1.5 తీసుకున్నాం t వాల్యూ. 1.5 మైనస్ 1 అంటే 0.5 వస్తుంది. దిస్ ఇస్ పాజిటివ్ నెంబర్ అండ్ దిస్ ఇస్ 2.5 కదా. మనకి 0.5 వచ్చింది కదా వాల్యూ. ఇట్ ఈస్ పాజిటివ్ నెంబర్ కాబట్టి ఈ వాల్యూ చేంజ్ చేయకుండా వేసేస్తాం గ్రేటర్ దెన్ 1 అయితే. సో దీన్ని సింప్లిఫై చేస్తే దీని వాల్యూ 2, దీని వాల్యూ 2t. సో మళ్ళీ ప్రీవియస్ ప్రాబ్లం లాగే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into f of t dt. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్ప్లిట్ చేయాలి. మళ్ళీ 0 to 1 ఒక లిమిట్ అండ్ 1 to infinity కూడా ఒక లిమిట్. సో ఇలా స్ప్లిట్ చేసుకొని
ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సింప్లిఫై చేసేస్తాం. లాస్ట్కి ఆన్సర్ 2/s ఇంటూ e⁻s/s + 1.